అలేఖ్యని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారా? మీరందరూ కావాలని ఏదో పెద్ద కథలు వేస్తున్నారండి. ఒక్క రాత్రి మరదల్ని స్టేషన్లో ఉంచితే పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇన్ని రోజులు నేను జైల్లో ఉంటే ఒక్కసారైనా నన్ను చూడటానికి వచ్చావా? అలేఖ్య మెంటాలిటీ అది ఇదని క్లాసులు బీగుతున్న మీరైనా వచ్చారు? రాలేదు. ఆ రోజు మీరు వచ్చుంటే నాతో ఒక్క మాటైనా ఓదార్పుగా మాట్లాడుంటే ఈ రోజు నాతో ఒక్క మాటన్నా మాట్లాడడానికి మీకు అర్హత ఉండేది. లేదు, మీకు అర్హత లేదు. మీకు నా ముందు మాట్లాడే అర్హత లేదు. లేదు లేదు అమ్మా, వీళ్ళందరూ నూతుల కప్పలమ్మా. అలేఖ్య మెంటాలిటీని అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నట్టు ఫీల్ అయిపోయే అమాయకులమ్మా వీళ్ళు. అంతా అలేఖ్య పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తారు, అలేఖ్య ప్రపంచం అన్నట్టుగా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకోనమ్మా, పట్టించుకోను. అలేఖ్య నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఈయన లేడు, ఈవిడ లేదు. అలేఖ్యతో నేను కాపురం చేసినప్పుడు వీళ్ళు లేరు. అలేఖ్యకి నాకు మధ్య ఉన్న కష్టాలేంటో బాధలేంటో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఈరోజు వచ్చి నా కాపురం గురించి మాట్లాడుతున్నారు. చూడండి, మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంటికొచ్చిన వాడిని ఇలాగే అవమానిస్తావా? అలేఖ్య విషయంలో ప్రశ్నించే వాళ్ళని ఎవరినైనా ఇలాగే పొమ్మంటాను, ఏదైనా చేస్తాను. ఏం చేస్తా? ఏం చేస్తా? ఏం చేస్తావు? మాట్లాడు, చెప్పేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తా? మాట్లాడి చెప్పు, ఏం చేస్తా? చెప్పు. నరికేస్తాడు, మా అన్నయ్య నరికేస్తాడు. ఏంటి, మా అన్నయ్య చొక్కా పట్టుకుంటావా? తీ, చైతి. మా ఇంటికొచ్చి మా అన్నయ్య చొక్కా పట్టుకుంటావా? నీకెంత ధైర్యం? మా వదిన మీద నీకెంత అభిమానం ఉందో అంతకంటే రెట్టింపు అభిమానం నాకుంది. వదిన విషయంలో మా అన్నయ్య చెప్పాల్సింది చెప్పాక వినేసి వెళ్ళిపోకుండా రెచ్చగొడతావా? ఒరే ధనుష్, ఏంట్రా ఆవేశం? ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? రే ధనుష్, నువ్వు లోపలికి వెళ్ళు. వాడు లోపల తీసుకెళ్ళు. పదరా, అన్నయ్య చెప్పాడు కదా, పదరా. చూడు బ్రదర్, వాడికి మీకంటే ఎక్కువగా వాడి వదిన మీద అభిమానం ఉంది, అంతకంటే ఎక్కువగా ఈ అన్నయ్య మీద గౌరవం ఉంది. వాడు చిన్నోడు, ఏదో ఆవేశంలో కత్తెత్తాడు. క్షమించండి, వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. మీరు వెళ్ళండి. హే సూర్య, ఇన్నాళ్ళు నేను అలేఖ్య వైపే తప్పుందనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది మీ వైపే తప్పుందని. పద శ్రీకర్, మీ అందరి సంగతి తేల్చడానికి మళ్ళీ వస్తా. వెళ్ళి బ్రదర్, వెళ్ళు. ఏం తెలుసుకుంటావో తెలుసుకో. నేను మాత్రం అన్నిటికీ తెగించే ఉన్నాను, అది మాత్రం నువ్వు తెలుసుకో. వెళ్ళండి.
పదానుష. అన్నయ్య ఆ శ్రీకర్ అలా మాట్లాడే శ్రీకర్ ఏదో ఆవేశంలో నా షర్ట్ పట్టుకుంటే కత్తెత్తేస్తావా? రేయ్, అసలు శ్రీకర్ ఎలాంటి వాడు నీకు తెలుసా? మీ వదిన్ని అమ్మలాగా చూసుకుంటాడు. అలేకి ఏడిస్తే తను ఏడుస్తాడు. మీ వదిన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య తన్ను మెడపెట్టి బయటికి ఎంటితే ఈ శ్రీకరే అలేకిని ఆదరించి అమ్మలాగా చూసుకున్నాడు. అసలు శ్రీకరే లేకుంటే మీ వదిన ఏమైపోయి ఉండదో ఒకసారి ఆలోచించు. పెద్ద కత్తెత్తేస్తున్నాడు మగాడు. సారీ అన్నయ్య, నీ మీద ఎవరైనా చేయి వేస్తే నేను సహించలేను. ఒరే, ముందు వాటర్ తాగు. శ్రీకర్, ఏంట్రా ఈ ఆవేశం? ఆవేశం కాకపోతే ఇంకేంటి? అసలు వీళ్ళ వల్లే అలీకి తన కొడుకుని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ వదిలేసింది. వాళ్ళు వచ్చి కొడుకుని తీసుకెళ్ళి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఇప్పుడేమో అన్నదమ్ములు ఎగిరెగిరి పడుతున్నారు. రే, నువ్వు కొంచెం తగ్గురా ఈజెట్. సరే, మనం మంచి లాయర్ దగ్గరికి వెళ్దాం. ఎలాగైనా అలీకిని బయటికి తీసుకురావాలి. వద్దురా, వద్దు. వద్దని చెప్తావేంటి? అర్థమైంది. ఆ తిక్కదేమని అనుకుంటుందేమని ఆలోచిస్తున్నావు కదా. సరే, ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. వద్దురా, అక్కడికి కూడా మనం వెళ్ళొద్దు. మనం అలేఖ్యని విడిపించడానికి ప్రయత్నించొద్దు. అలేఖ్యని పలకరించడానికి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొద్దు. నీకేమైనా మతిపోయిందా? ఒరే, సూర్యనారాయణ గారి కళ్ళను చూసావా? చూశాను. అలేకి కళ్ళల్లో పొగరుంటే ఆయనకి ఊళ్ళంతా పొగరే. కాదు, ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది పొగరు కాదు, కాన్ఫిడెన్స్, విశ్వాసం. తన భార్య విషయంలో తనేదో చేయబోతున్నాడు. అది నా భార్య మంచి కోసమే అనే విశ్వాసం. అరెస్ట్ చేయటం అంటే మంచి చేయటవా? భార్యని ఎంతో గొప్పగా ప్రేమించే ఆయన ఇలా ఎందుకు చేస్తున్నాడని ఒక్కసారి ఆలోచించు. నాకిప్పుడు అర్థమైంది, ఆయన ఏదో ప్లాన్తో చేస్తున్నాడని. ఆయన చేసేదేదో చేయని, మనం ఏ ప్రయత్నం చేయకుండా కామ్గా ఉందాం. లేదే, ఆయన మాటలు నీకు అర్థం కావటం లేదు. చాలా పొగరుతో పగతో చేస్తున్నాడు. తనని జైల్లో పెట్టించిందనే కోపంతో అలేకిని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాలని చూస్తున్నాడు. ఒరేయ్, అది మాత్రం కాదు. భార్యని ఎంతో ప్రేమించే ఆయన అలేకి విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం వెనకాల ఏదో పెద్ద కారణమే ఉంటుంది. అది ఖచ్చితంగా అలేకే మంచి కోసమే అయి ఉంటుంది. ఒరేయ్, అలేకికి ఏ సమస్య వచ్చినా నిన్ను కాని నన్ను కాని కాంటాక్ట్ చేస్తుంది. ఇంతకుముందు బాబుని రైల్వే స్టేషన్లో వదిలేశాక కూడా
నిన్ను తీసుకెళ్లి వెతికించింది. కానీ నీకు కానీ నాకు కానీ తన అరెస్ట్ విషయం ఫోన్ చేసి చెప్పలేదంటే అది తమ భార్యాభర్తల విషయమని ఫీల్ అవుతుంది. అందుకే ఇందులో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈ సమస్యని వాళ్ళకే వదిలేద్దాం. తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అలాగే. నువ్వు అలేఖ్యని ఎంత తొందరగా చంపేస్తే నీకంత తొందరగా ప్రమోషన్ వస్తుంది. చంపడం ఆలస్యమైతే నీకిలాగే ప్రమోషన్. నేనెంత తొందరగా అలేఖ్యను చంపితే అంత తొందరగా సేవ్ అవుతాను. లేకపోతే బాస్ నన్ను ఏ క్షణానైనా చంపేస్తారు. అలేఖ్యను చంపేయాలి, చంపేయాలి. నా పరిస్థితి ఇప్పుడు చంపాలి లేదా నేను చావాలి. టెన్షన్గా ఉంది. చంపేయాలి, అలేఖ్యను చంపేయాలి. పోలీస్ స్టేషన్కి ఇంటి క్యారేజ్ వెళ్తోందంటే ఖచ్చితంగా అలేఖ్య ఇదే తింటుంది. నేను పంపినట్టు సాక్ష్యాధారాలేమీ ఉండవు. దాంతో సూర్య పోలీసులు కలిసి కుట్ర పన్ని అలేఖ్యని చంపేశారని
ఆ నేరం వాళ్లపైకి వెళ్తుంది. నేను సేఫ్ అవుతాను. ఏరా, పోలీస్ స్టేషన్ దగ్గర నేను అరేంజ్ చేయమన్న పిల్లాడిని అరేంజ్ చేసావా లేదా? చేశాను మేడం. ఈ క్యారేజ్ ని ఆ పిల్లాడే లోపలికి తీసుకెళ్లి అలేఖ్య మేడం గారికి ఇవ్వాలి. మనమెవ్వరం ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు ఉండకూడదు. ఓకే? ఓకే మేడం. అలేఖ్యని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఎవరు అలేఖ్యని కాపాడుతున్నారు? ఎవరు ఎవరు కాపాడేది? ఎవరు? అలేఖ్య వెనకాలన్నదెవరు? అలేఖ్యని ప్రతిసారి కాపాడేదెవరు? అసలు ఇదంతా చేస్తున్నదెవరు? మేడం, జ్యూస్ ఏమన్నా తీసుకురమ్మంటారా? నా పేరు చెప్పుకొని మీరంతా తాగండి. అలాగే మేడం. ఇలాంటి విఐపీస్ని రోజుకొకరిని అరెస్ట్ చేస్తే చాలు, మనకి డబ్బే డబ్బు. అవును, నీ అకౌంట్ లో మేడం గారు ఎంత డబ్బు వేశారు? 25,000. నీ అకౌంట్ లో ఎంత వేశారు? ఆ అకౌంట్ లో కూడా 25,000 వేశారు. అవునా? మేడం గారు మన అందరి అకౌంట్ లో 25,000 వేసి మన ఎస్ఐ గారి అకౌంట్ లో 1,00,000 రూపాయలు వేశారు. ఈవిడ గారు ఇక్కడ ఉన్నంతకాలం మనకు డబ్బుకి లోటు ఉండదు. ఎక్స్క్యూజ్ మీ. అదిగో ఆవిడ గారు మొగుడు వచ్చారు. ఏంటి సార్ క్యారేజ్ తీసుకొచ్చారు? మేడం గారి కోసం. ఏంటో కేసు పెట్టింది మీరే, ఇప్పుడు భోజనం పెడుతుంది మీరే.
వెళ్ళండి. బస్ స్టాండ్లో డీలక్స్ రూమ్స్ చూశాను, రైల్వే స్టేషన్లో డీలక్స్ రూమ్స్ చూశాను, ఎయిర్పోర్ట్లో విఐపి రూమ్స్ చూశాను. ఇలా లాకప్లో డీలక్స్ రూమ్స్ ఇప్పుడే చూస్తున్నాను. ఇలా అరేంజ్ చేసుకోవటం నా భార్య ఉరఫ్ అలేఖ్యదేవి గారికే చెల్లింది. హలో భార్యమణి గారు. అబ్బో, డ్రెస్ చేంజ్, టోటల్ సెటప్ చేంజ్. ఇదిగో, మీరు మరీ అలా కొరికేసట్టు ఏం చూడక్కర్లేదండి. పాపం మీరు పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటున్నారో ఏం తింటున్నారో అని ఇదిగో మా అమ్మ మీకోసం స్పెషల్గా క్యారేజ్ పంపించింది. రండి తినండి. రండి తినండి. సార్ మీకోసం అమ్మగారు క్యారేజ్ పంపించారు. ఎస్ఐ గారు, ఏంటి మేడం, ఏమన్నా తెప్పించమంటారా? ఏమీ లేదు, నాకు మీ క్యారేజ్ కావాలి. మేడం అది ఏం పర్వాలేదు, నేను మీ క్యారేజ్ని తింటాను. దాన్ని ఇలా ఇవ్వండి. ఏంటే అలా చూస్తున్నావు? మేడం గారికి నా క్యారేజ్ ఇవ్వు. మేడం, నా క్యారేజ్ మీరు తింటానంటే అదే 10,000. ఓకే, ఈ క్యారేజ్ తాలూకా 10,000 మీ అకౌంట్లో పడిపోతాయి. థ్యాంక్ యూ మేడం. అనవసరంగా డైలాగ్ తప్పు చెప్పాను. మీరు నా క్యారేజ్ తింటే అదే లక్ష మేడం అంటే లక్ష పట్టిండేదిగా. ఏం చేస్తాం? ఎస్ఐ గారు, తన కోసం ఎంతో ప్రేమతో నేను ఈ క్యారేజ్ తీసుకొచ్చాను. తనేమో తిన్నంటుంది. మీ క్యారేజ్ తనకిచ్చి మీరెందుకు పాపం ఆకలితో ఉంటారు? ఇది మీరు తినేసేయండి, తీసుకోండి. అలాగే సార్. నువ్వు వెళ్ళు.
ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, మీ ఆవిడ ఆలూ కర్రీ సూపర్ గా చేశారు. నేను పంపిన క్యారేజ్ తిని అదే టేబుల్ మీద పడి చావాల్సింది, కానీ అది మిస్ అయింది. ఇప్పుడు మాత్రం మిస్ అవ్వదు. ఇది కూడా సూపర్. గోంగూర పప్పు కూడా అద్దరిపోయింది ఎస్ఐ గారు. మా ఆవిడ చేసింది మేడం. ఇది ఎస్ఐ రివాల్వర్. ఇందులోని బుల్లెట్ అలేఖ్యకు తగిలితే సమాధానం చెప్పాల్సింది నేను కాదు, ఎస్ఐ. సార్, భోజనం అయ్యాక మేడం మిమ్మల్ని ఈ టాబ్లెట్ వేసుకోమన్నారు సార్. అబ్బబ్బబ్బబ్బా, ఎస్ఐ గారు, ములక్కాయ కూర కూడా నిజంగా సూపర్ గా ఉంది. మా ఆవిడ చేసింది మేడం. ఏమైనా ఇలా ఇవన్నీ వండి పెట్టే భార్య దొరికినందుకు మీరు చాలా అదృష్టవంతులు. మీలాంటి వారిని భర్తగా పొందినందుకు మీ ఆవిడ గారు కూడా చాలా అదృష్టవంతురాలు. ఆ విషయమే మా వీధిలో అందరూ చెప్పుకుంటున్నారు మేడం. ఆ అదృష్టం అందరికీ రాదు. హలో భార్యమణి గారు, అదే మా అమ్మగారు పంపించిన క్యారేజ్ అయితే మీరు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేవారు. చూడండి ఎస్ఐ గారు, ఒక్క మెతుకు కూడా వదలకుండా ఎలా తింటున్నారు. చూడు, ఈ క్యారేజ్ కూడా ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం లాగించేస్తాను. చూద్దాం. చూడు.
ఏమండి సూర్య గారు, మీ అమ్మగారు అచ్చం మా ఆవిడ గారు చేసినట్టే చేశారండి. మా ఇంటి భోజనం తిన్నట్టే ఉంది. ఎస్ఐ గారు, ఆ, నిజంగా ఆ క్యారేజీ మీ ఆవిడ గారే చేశారు. మా ఆవిడ చేసిందా? ఇదిగో మీ అలేఖ్య మేడం గారు లాగించేశారా క్యారేజ్, అది మా అమ్మ చేసింది. నేను కావాలని బయట క్యారేజీలు మార్చేశాను. ఈవిడ గారు మా అమ్మ చేసిన క్యారేజీ గ్యారెంటీగా తినదని, మీ క్యారేజీ అడిగి మరీ తీసుకుంటుందని నాకు ముందే తెలుసు. అందుకనే బయట క్యారేజీలు మార్చేశాను. యాజ్ ఇట్ ఈస్ మీ దగ్గరున్న మా అమ్మ చేసిన క్యారేజీ లాక్కొని తినేసింది. ఏయ్, ఇదిగో అలా కక్కోవడం ఉన్నారు, నీ మీద మరో కేసు పెడతాను. మీ అమ్మ చేసిన క్యారేజ్ ని నా చేతి తినిపిస్తావా? నీకు ఎంత ధైర్యం? ఇది కూడా నేరమే. నిన్ను ఏంటి ముట్టుకుంటున్నావు? ఈ వంకతోనైనా నన్ను టచ్ చేద్దామనా? చిచ్చి, మళ్ళీ మా అమ్మ చేసింది భలే ఉంది భలే ఉందని శుభ్రంగా నోట్లో కుక్కేసి మెక్కేసావు, ఇప్పుడు కక్కేయాలని చూస్తున్నావా? అసలు మా ఇంటి భోజనం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ మహారాణి గారు మా ఇంటికి వస్తే మహారాణిలాగా తినబోయే భోజనం ఇదేనని చూపించడానికి. షట్ అప్, నోరు మూసుకో. నువ్వు ఇలా రావయ్యా బాబు. ముందు తిని నా కళ్ళ ముందు నుంచి తీసుకోండి. రా రా రావయ్యా. ఆవిడ నా అకౌంట్లో 10,000 వేస్తానంటుంది. నీ మూలంగానే అవి మిస్ అయ్యేటట్టుకున్నాయి. నువ్వు వెళ్ళవయ్యా బాబు. డబ్బులు దేవుంది లేస గారు. ఇక్కడ ఒక ఆవిడ పని అయిపోయింది, అక్కడ ఇంకొక ఆవిడ ఉంది. ఇంకో ఆవిడ అంటే నీకిద్దరా? నాకిద్దరు. ఇక్కడ అలేఖ్య, అక్కడ ఐశ్వర్య. వీళ్ళిద్దరూ ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తారు. వాళ్ళకి నిద్రలో కూడా నేనే గుర్తొస్తాను. నాకు అటు ఇటు వీళ్ళిద్దరూ ఉండటం నా అదృష్టమో దురదృష్టమో నాకే అర్థం కావట్లేదు. ఈవిడ గారేమో భార్యమణి, ఆవిడ గారు స్నేహమణి, అంటే స్నేహితురాలు అనమాట. ఆవిడికి ఏమైందో తెలియదు, సడన్ గా నేను ఆవిడకి శత్రువునైపోయాను. ఈవిడ గారి సంగతి తేల్చేశాను, కడుపు నిండా అన్నం పెట్టేశాను. ఇక ఆవిడ గారికి కాస్త గడ్డి పెట్టేసి వస్తాను. ఆవిడ ఈ మధ్య బాగా టెమటెమలాడిపోతుంది. ఆ టెమటెమలేంటో తేల్చేసి వస్తాను. దేవుడు కలిపిన ఈ అక్కా చెల్లెల్ని కంట్రోల్లో పెట్టుకోపోతే మనం కంట్రోల్ తప్పేలా ఉన్నాం. వస్తాను ఎస్ఐ గారు. భార్య గురించి ఇలా మాట్లాడే వాళ్ళని షూట్ చేసి పారేయాలి. నా రివాల్వర్ ఏది? అమ్మో, ఏంటి రివాల్వర్ ఇలా కిటికీ దగ్గర వదిలేశాను? అమ్మమ్మో, ఏమిటో ఈవిడ గారు వచ్చినప్పటి నుంచి అంత టెన్షన్గా ఉంది.
నా మీద రివాల్వర్ గురి పెడతావా? నువ్వు మేనేజర్వా కిరాయి రౌడీవా? ఐశ్వర్య ఎక్కడ? ఐశ్వర్య ఎక్కడ? నేనొచ్చానని చెప్పి ఎక్కడైనా దాక్కుందా? ఈ అక్కా చెల్లెలిద్దరికి దాక్కోవటం బాగా అలవాటైపోయింది. ఏ ఐశ్వర్య, బయటికి రా! ఏ ఐశ్వర్య, బయటికి రా! ఏ ఐశ్వర్య, బయటికి రా! ఏ ఐశ్వర్య, ఎక్కడున్నావు? బయటికి రా! ఏంటి సూర్య, ఏంటిదంతా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? పద కూర్చుని మాట్లాడుకుందాం. ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి ఆకురౌడి గారు. గెటప్ అదిరిపోయింది, కాస్త ఏజ్ మీద పడింది కానీ బాగా స్లిమ్ అయ్యారు. సరే పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అలా కూర్చొని మాట్లాడుకుందాం.